నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. షోల్డర్ పెయిన్. సో ఏజ్‌తో అసలు సంబంధం లేకుండా చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఈ షోల్డర్ పెయిన్. సో దీనికి రకరకాల కారణాలైతే ఉన్నాయి. ఎందుకొస్తుంది ఏంటి అనేది ఆ కారణాలు కూడా తెలుసుకుందాం. దీంతో పాటుగా షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు దీనికి రీజనరేటివ్ థెరపీ అనేది ఏ రకంగా మనకు పనిచేస్తుంది? సో ఎలా యూజ్ అవుతుంది మనకి? ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్ షోల్డర్ పెయిన్స్. సో మాక్సిమం కంప్లైంట్స్ వచ్చే దాంట్లో షోల్డర్ పెయిన్స్ పక్కా ఉంటాయి కదా! సో ఇప్పుడు వచ్చేటువంటి గ్యాడ్జెట్స్ కావచ్చు, మనం కూర్చున్నటువంటి సిట్టింగ్ పొజిషన్స్ కావచ్చు, చాలామంది మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా! మేజర్ రీజన్స్ ఏముండొచ్చు సార్? ఎందుకు పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈ షోల్డర్ పెయిన్ కంప్లైంట్ అనేది? 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి యంగ్‌స్టర్స్‌లో వచ్చే షోల్డర్ పెయిన్, కొంతమందికి ఓల్డ్ ఏజ్. అంటే ఓల్డ్ ఏజ్ అంటే 55 దాటాక, 60 దాటాక. 60 దాటాక షోల్డర్ పెయిన్ వచ్చిందంటే అది డీజనరేషన్. డీజనరేషన్ అంటే అరుగుదల. సో ఓల్డ్ ఏజ్‌లో అరుగుదల ఉంటుంది. వాడేసుంటాం జాయింట్‌ని. ఇంకొకటి చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అంటే యంగ్‌స్టర్స్‌లో 30-50, 30-45, 50. ఇందులో ఒకటి యాక్సిడెంట్స్, రెండోది స్పోర్ట్స్ ఇంజరీస్. ఆర్ మీరు అన్నట్టు అబ్నార్మల్ పొజిషన్లో వర్క్ చేయడం, అబ్నార్మల్ డ్రైవింగ్ చేయడం, అబ్నార్మల్ యాక్టివిటీస్, అబ్నార్మల్ అన్నెసరీ ఎక్సర్సైజెస్, జిమ్ మెయిన్. అంటే చాలా మంది ఇప్పుడు పెయిన్ వస్తుందని అంటే జిమ్‌కి వెళ్తే తగ్గుతుందేమో అని వెళ్తుంటారు కదా! అందరికి stretching చేయడం అర్థం కాని వల్ల విషయం ఏంటంటే ఏది చేయాలన్నా కూడా సైన్స్ ఉండాలి. సో జిమ్కి వెళ్ళాలి లేదా అన్నది ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన డాక్టర్ అడిగితే చెప్పేస్తాడు వెళ్ళొచ్చా లేదా అని. కానీ మనం తప్పు చేస్తాం అది. ఇప్పుడు షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి జిమ్ వల్ల. నా దగ్గర ఎవ్రీడే ఒక పేషెంట్ ఉంటాడు జిమ్లో ఇంజరీ అయ్యి షోల్డర్ పెయిన్తో వచ్చిన పేషెంట్. ఒక పేషెంట్ అయితే గ్యారంటీ ఉంటాడు. ఏం చేసావు బాబు అంటే, సార్ జిమ్ ఎక్కువ చేశాను సార్. 10 సంవత్సరాలు చేస్తున్నాను సార్, మొన్న వచ్చింది సార్ ఇంజరీ అంటాడు. ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలు నీ బాడీ, నీ షోల్డర్లో స్ట్రక్చర్స్ అది హోల్డ్ చేసాయి. ఇప్పుడు ఏజ్ అయిపోతుంది కదా, సో ఇప్పుడు గివ్ అవే. అక్కడ ఏదో ఒక లిగమెంట్ కానీ టెండాన్ కానీ కట్ అయి ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే ఈ యాక్టివిటీస్ చాలా హెల్దీ అనుకుంటారు. అవి సైంటిఫిక్గా చేస్తే హెల్దీయే. అన్సైంటిఫిక్ వేలో నువ్వు ప్రాపర్ అడ్వైజ్ లేకుండా చేసావంటే ఇట్లా జరుగుతుంది. సో జిమ్, అన్నెసరీ ఎక్సర్సైజ్, అన్డ్యూ ట్రావెల్స్, డ్రైవింగ్ చేయడము, అబ్నార్మల్ పొజిషన్లో వర్క్ చేయడం, అబ్నార్మల్ పొజిషన్లో నిద్రపోవడం, అబ్నార్మల్ పొజిషన్లో ట్రావెల్ చేయడము, ఇవన్నిటి వల్ల కూడాను చిన్న వయసులో వస్తాయి. 30 నుంచి ఒక 40-45. సో ఈ 2 సెగ్మెంట్స్లో కూడాను ఫైనల్గా ఎందుకు వస్తుంది సార్ షోల్డర్ పెయిన్? అది చాలా కష్టమా కనుక్కోవడం అంటే చాలా సింపుల్ కనుక్కోవడం. ఎందుకంటే షోల్డరు జాయింట్ పెద్దతే అయినా కానీ బోలాబాలా జాయింట్. ఇది ఏముంటుంది? ఒక జాయింట్ ఉంటుంది, 2 బోన్స్ మధ్యలో జాయింట్, చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. ఏముండవు. ఇంకా ప్రాబ్లం వచ్చింది అంటే వీటిల్లోనే రావాలి. షోల్డర్ జాయింట్లోనే రావాలా. దీనికి 4 మజిల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, బౌండరీ, సోల్జర్స్ లాగా. ఫ్రంట్లో ఏమో సబ్స్కాపులారిస్ అని ఉంటుంది, పైన వచ్చేసేసి సుప్రాస్పైనటస్ ఉంటుంది, వెనకాల టెరిస్ మైనరు, ఇంకొక ఇన్ఫ్రా స్పైనటస్ అని ఉంటుంది. 4 మజిల్స్. ఈ 4 మజిల్స్లో అన్న ప్రాబ్లం ఉండాలా, జాయింట్లో అన్న ప్రాబ్లం ఉండాలి. చాలా సింపుల్. అండ్ దీని డయాగ్నోసిస్ మన దగ్గర ఉన్న చిన్న అల్ట్రాసౌండ్ మిషన్తో మొత్తం బయటపడిపోతుంది. ఎంఆర్ఐకి కూడా పోవాల్సిన అవసరం లేదు. అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ తోటి షోల్డర్ జాయింట్లో ప్రాబ్లం ఉందా, ఇన్ఫ్రాస్పైనటస్లో ఉందా, టెరిస్ మైనర్లో ఉందా, సుప్రాస్పైనటస్లో ఉందా, సబ్స్కాపులారిస్లో ఉందా. మరి ఫ్రోజన్ షోల్డర్ అని వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అది. సో ఇదేంటి ఫ్రోజన్ షోల్డర్? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏదో అదొక డయాగ్నోసిస్ కాదు. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇప్పుడు ఈ జాయింట్ ఉంది ప్లస్ ఈ 4 మజిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 మజిల్స్లో ఎక్కడైనా ఒక క్రాక్ వచ్చింది అనుకో, బికాజ్ ఇంజరీ వల్ల కానీ, జిమ్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ వల్ల ఏదో ఒక రీజన్ పడిపోయి ఉండొచ్చు. దాన్ని వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మజిల్ యాక్షన్ పోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, మూమెంట్స్ ఉండవు. ఇప్పుడు సుప్రాస్పైనటస్ అని ఒక మజిల్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ మజిల్. అది దాని పని ఏంటంటే చెయ్యి పైకెత్తడం. అర్థమైందా? చెయ్యి పైకెత్తడం. సో ఆ మజిల్ కట్ అయింది అనుకో, చెయ్యి పైకెత్తడం తగ్గిపోతుంది. సో ఏం చేస్తారు, చెయ్యి పైకెత్తరు, ఈ లెవెల్లో అన్ని పనులు చేసేసుకుంటుంటారు. అప్పుడేమవుతుంది, ఈ 90 degrees మీద ఉన్న యాక్షన్ పోతుంది. పోయినప్పుడు ఏమవుద్ది, జాయింట్లో మూమెంట్స్ లేకపోతే జాయింట్ ఫైబ్రోసిస్ వస్తుంది. ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు జాయింట్లో స్పేస్ నెమ్మదిగా పోతుంది. పోయినప్పుడు మూవ్ కాదు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది షోల్డర్. ఫ్రీజ్ అయ్యే షోల్డర్ని షోల్డర్ జాయింట్ అంటారు. ఫ్రీజ్ అయ్యే షోల్డర్ని షోల్డర్ జాయింట్ అంటారు. దానికి కారణం ఏంటి, ఈ 4 ఒక మజిల్ దెబ్బతినడం. దెబ్బతినడం వల్ల ఆ మజిల్ యొక్క మూమెంట్ తగ్గిపోవడం వల్ల షోల్డర్ జాయింట్లో మూమెంట్స్ కూడా ఆటోమేటిక్గా
తగ్గిపోయి షోల్డర్ ఫ్రీజ్ అవ్వడానికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు. సో కారణం ఫైనల్గా కదలిక ఉండదు. ఇప్పుడు దెబ్బ తగిలింది, మనం ఎత్తము, సర్లే ఎత్తకుండా అన్ని పనులు అయిపోతున్నాయి, స్లోగా ఈ 180 degrees తగ్గి 0 అయిపోతుంది. 0 లేదు, దాని ఫ్రోజన్ షోల్డర్. మజిల్ దెబ్బతింటే అక్కడ వరకే పెయిన్ ఉంటుందా? అంతే, ఆ ఒక్క మజిలే ఉంటుంది, బట్ స్లోగా అన్నీ వచ్చేస్తాయి. సో ఏం చేస్తారు ఇప్పుడు? సుప్రాస్పైనైటిస్ అన్నాను కదా, 90% షోల్డర్ పెయిన్స్కి కారణం సుప్రాస్పైనైటిస్. దీన్ని రొటేటరీ కఫ్ అని కూడా అంటారు. ఎంఆర్ఐ స్కాన్స్లో మీరు చూసింటే రొటేటరీ కఫ్ ఇంజరీ, సుప్రాస్పైనైటిస్ టెండినోసిస్, సుప్రాస్పైనస్ టెండినైటిస్ అని రాస్తారు. అంతా ఈ 90% ఇవే. ఇప్పుడు దాన్ని రాగానే చూసి ఆపరేషన్ చేసి డాక్టర్లు అరే ఇది ఆపరేషన్కి వీలు కాదు అని ఫిజియోథెరపీ పంపిస్తారు. ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ అది కట్ అయింది, దాని మీద ఇంకా ప్రెషర్ పడుతూ ఫిజియోథెరపీ చేసామనుకో ఏమవుతుంది? ఇంకా కట్ అయిపోతుంది. ఇప్పుడు చిరిగిపోయిన టవల్ ఉంది, పట్టుకొని లాగామనుకో. సో ఫిజియోథెరపీ చేయాలి. ఎప్పుడు చేయాలి? దాన్ని హీల్ చేసుకోవాలి, దాన్ని నయం చేయాలి, దాన్ని రిపేర్ చేయాలి. ఎట్లా రిపేర్ చేస్తాం? చిన్న కట్ ఉంది, సర్జరీ చేయలేము. సో ఏం చేయాలంటే బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఆ కట్ అయిన ప్లేట్లో మన అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకొని అక్కడ వేస్తే అది అటాచ్ చేస్తుంది, అది రీజనరేట్ చేస్తుంది. అది రీజనరేట్ చేసిన తర్వాత అప్పుడు ఫిజియోథెరపీ యాక్షన్లోకి వస్తుంది. ఫిజియోథెరపీ ఇంజరీ అయిన తర్వాత చేయకూడదు, రిపేర్ అయిన తర్వాత చేయాలి. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ రీజనరేటివ్ థెరపీ చేసి కంప్లీట్గా ప్రొసీజర్ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫిజియోథెరపీకి పంపిస్తారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ కదా. ఇప్పుడు మన దాంట్లో ఫిజియోథెరపిస్ట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు పంపించాలన్నది ఇంపార్టెంట్. నేనేం చెప్తాను, ఫస్ట్ అది మనకి స్కాన్లో ఆ టెండాన్ కట్ అయిందని తెలిసిపోగానే ఆ టెండాన్ హీలింగ్ కోసం ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం పేషెంట్కి. రీజనరేటివ్ థెరపీ ఇది ఎలా ఎన్ని సిట్టింగ్స్ చేసుకోవాలి, ఆ సిట్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఫిజియోథెరపీలను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో వాళ్ళకి తెలుసు ఎట్లా ఇది ఇంప్రూవ్ అవుతుంటే ఏ ఎక్సర్సైజులు చెప్పాలి. ఒకేసారి మనం ఫుల్ ప్రెషర్ పెడితే మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాము, 80% క్రాక్ ఉంది, సో ఏం ఎక్సర్సైజులు చెప్పాలి. తర్వాత 50% క్రాక్ ఉంది, హీల్ అవుతుంది, ఏం ఎక్సర్సైజ్ చెప్పాలి. 20% క్రాక్ ఉంది, అప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలి. మొత్తం హీల్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి. ఎందుకంటే ఒకసారి అంతా హీల్ అయిన తర్వాత స్ట్రెంగ్తనింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీ అవుతుంది, క్రికెటర్ ఉంటాడు, షోల్డర్ ఇంజరీ అయింది, ఆడట్లేదు క్రికెటర్. సో ఇది హీల్ చేసి మళ్ళీ బౌలింగ్ చేసేటట్టు చేయాలి కదా. సో ఆయనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఆ స్ట్రెంగ్తనింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఆ టీం అంతా డిస్కస్ చేసి ఫిజియోథెరపీ. అందుకని ఫిజియోథెరపీ తొందరపడి చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మాకు నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, సార్ ఇది ఇట్లా ప్రాబ్లం అయింది సార్, నాకు ఒక డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్తుంటే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయకుండా దాన్ని ఇంకా స్ట్రెచ్ చేసాం అనుకో. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు ఇది హీల్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా చేయాలి. సో ఈ ట్రీట్మెంట్ ఇస్తునేటప్పుడే డైట్ కూడా ఏమైనా వాళ్ళకి సజెస్ట్ చేస్తారా సార్? కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ పెరగడానికి దానికి ఏమైనా డైట్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? డైట్ విషయంలో నేను చాలా సీరియస్గా ఉంటాను, ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలుసు. ఏమన్నా ఈ ప్రోటీన్ షేక్స్ అవి తినాలని 100% తినకూడదు. అంటే మనం రోజు స్ట్రెంథనింగ్ కావాలంటే ప్రోటీన్స్ తీసుకోవాలని, స్ట్రెంథనింగ్ కావాలంటే మజిల్ స్ట్రెంథన్ చేయాలి, కానీ తినడం వల్ల ఏమీ కాదు. అంతా కమర్షియల్ యాక్టివిటీస్ అవి. ఊరికి డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే ఆ పిచ్చి తినొచ్చు, తాగొచ్చు, అస్సలు ఏం అవసరం లేదు. రొటీన్ మనం తినే ఫుడ్ తింటూ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఇంజరీని హీల్ చేయాలి, దాన్ని ఫిజియోథెరపీ ద్వారా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అంతే. ఫుడ్ వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. అనవసరమైన ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రావచ్చు, సైంటిఫిక్గా లేని ఫుడ్స్ తింటే. దీనికి దానికి సంబంధం ఏం లేదు. రైట్, నెక్ పెయిన్ నుంచి కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది కదా, మరి దాన్ని ఎలా? ఇక్కడ ఇది మంచి పాయింట్, ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్ షోల్డర్ పక్కన ఉన్నాయి కదా, మహా అంటే ఒక 15 సెంటీమీటర్స్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు డయాగ్నోస్ చేయడంలో. ఈరోజు ఒక పేషెంట్ చూశాను నేను, ఒక పెద్ద హాస్పిటల్లో అతనికి షోల్డర్ ప్రాబ్లం ఉంటే సర్వైకల్ స్పైన్ సర్జరీ చేశారు. అది తర్వాత ఆ పేషెంట్ చాలామంది డాక్టర్స్ని అడిగితే కూడాను అరే నీకు అనవసరంగా జరిగింది, సర్లే ఆ డాక్టర్ గారు మంచి జరుగుతుందని చేశారు, కానీ యాక్చువల్లీ ముందు ఎంఆర్ఐలు చూస్తే ఆ సర్వైకల్ స్పైనే లేదు, సర్జరీ జరిగిపోయింది, షోల్డర్ పెయిన్ పోలే.
ఇక్కడ ఏంటి కన్ఫ్యూజన్ అడిగాను కదా ఏంటంటే అంటే షోల్డర్ పెయిన్ పోలేదు, అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయా మళ్ళీ రాలే, ఎక్స్ట్రాగా? లక్కీగా రాలే. ఓకే ఫైన్. సో ఎందుకు జరుగుతుంది అంటే ఈ రెండు పక్క పక్కన ఉంటాయి కదా, కొన్నిసార్లు డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో అందుకని తప్పకుండా సర్వైకల్ స్పైన్ ఫీచర్స్ వేరే ఉంటాయి, షోల్డర్ ఫీచర్స్ వేరే ఉంటాయి. అవి రెండు కరెక్ట్గా కనిపెట్టే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు సర్వైకల్ స్పైన్ నుండి షోల్డర్కి ట్రీట్మెంట్ చేసిన, షోల్డర్ ట్రీట్మెంట్ అవసరం ఉండి సర్వైకల్ స్పైన్ చేసిన ప్రాబ్లమే. సో అందుకని ఈ రెండు కూడా పక్కపక్కనే ప్రాక్సిమిటీలో ఉంటాయి కాబట్టి, సో డయాగ్నోసిస్ క్లినికల్గా ఏదో ఎంఆర్ఐ చూసేసి అక్కడ స్పైన్ డిస్క్ ప్రొలాప్స్ ఉంది, డిస్క్ సర్జరీ చేయకూడదు. ఎంఆర్ఐ చేసిన తర్వాత షోల్డర్లో ప్రాబ్లం ఉందని సర్వైకల్ స్పైన్ ట్రీట్మెంట్ కూడా మిస్ కాకూడదు. అవి దాన్ని బాగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సో మనం ఫైండ్ అవుట్ చేయాలి పేషెంట్ ఏం చెప్తున్నాడు, పెయిన్ ఎలా ఉంది. అంటే డయాగ్నోసిస్ చేసేటప్పుడు ఏం చేయించుకుంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు తెలుస్తుంది ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ అని? క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ ఏం చెప్తున్నాడు ఆ మాటల్లోనే అర్థమైపోతుంది సగం. దాని తర్వాత క్లినికల్ అంటే ఎగ్జామినేషన్. ఈ ఎంఆర్ఐలు కూడా అంత క్లారిటీ ఎంఆర్ఐ అన్నది డాక్టర్కి ఒక హెల్ప్ఫుల్ టూల్, అది డయాగ్నోస్ చేయదు. అది మా ఎక్స్పీరియన్స్కి ఒక అదనపు వాట్ యు కాల్ ఒక హెల్ప్ అంతే. ఇప్పుడు అదేంటది, నీడ, ఇట్స్ నాట్ రియల్. ఎంఆర్ఐ అన్నది నీడ, అర్థమైంది కదా. నీడ అంటే ఏంటి, నీడలో మొత్తం కనపడం మనకి. మన ఎక్స్పీరియన్స్ ప్రకారము పేషెంట్ ఏం చెప్తున్నాడు, పేషెంట్ ఎగ్జామినేషన్ తర్వాత మనం అనుకున్న మందులో ఉన్నాయా లేదా అవి ఇవి కొరిలేట్ అవుతుంటే ఆ ట్రీట్మెంట్ పోవాలి. చాలామంది డాక్టర్లు తప్పు చేసేది ఏంటంటే అందరూ ఈ ఎంఆర్ఐ మీద డిపెండ్ అయిపోతారు, పర్టికులర్గా వెస్టర్న్ కంట్రీస్లో. వాళ్ళు ట్రీట్ చేసేది పేషెంట్ని కాదు, ఎంఆర్ఐని. వాళ్ళు చేసేది ట్రీట్మెంట్ చేసేది ఎక్స్రేలు చూసి పేషెంట్ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. సో అందుకని వెస్ట్రన్ కంట్రీస్లో హెల్త్ కేర్ బాగోదని చెప్తుంటాను నేను. ఇండియాతో కంపేర్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్లో హెల్త్ ట్రీట్మెంట్స్, హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి కానీ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళ వేరే సిస్టమ్ అది. మనది అట్లా కదా, మనకి ఇప్పుడు 100 మంది పేషెంట్స్ ఉంటారు, ప్రతి పేషెంట్కి క్షుణ్ణంగా పరీక్షిస్తేనే ఆ పేషెంట్కి మంచి చేస్తాం. ఏదో ఎంఆర్ఐ చూస్తే అది కోసేస్తాను, ఇది తీసేస్తాను, ఇది తీసేది అదే వేస్తాను, చాలా తప్పు. అందుకని నేను పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో రీజనరేటివ్ థెరపీ వచ్చిన తర్వాత ఇటువంటి అన్నెసరీ సర్జరీస్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి. సర్జరీ ఉంది ఎప్పటికైనా కానీ ఫస్ట్ మనం ఇట్లాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో పేషెంట్ రికవర్ చేసి కానప్పుడు సర్జరీకి పోతాం. ఆప్షన్ ఎప్పుడు ఉంది కదా. సో ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి, చాలా మంది క్లినిక్స్ పెడుతున్నారు. సో బయటన చాలా మంది డిపెండ్ ఆన్ ప్రైస్ని కూడా చూసుకొని చాలా మంది వెళ్ళి చేయించుకుంటున్నారు. సో రిజల్ట్ రాని వాళ్ళు రిజల్ట్ రాలేదు, అంత పెద్దగా మనకి ఏం వర్కౌట్ కావట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. సో బయట క్లినిక్స్తో కంపేర్ చేసేటప్పుడు మనకి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎలా డిఫరెంట్ అసలు? ఇది ఇపియాన్లో స్టార్ట్ అయింది ఇది, ఈ ట్రీట్మెంట్ ఇంతకుముందు ఉంది. దాంట్లో మనం అంటే కొంచెం రిఫైన్ చేసి ఈ ట్రీట్మెంట్ని ఒక ప్రోటోకాల్ తయారు చేసాం ఇపియాన్లో. సో అది కొంచెం అగ్రెసివ్గా వెళ్తుంది మీరు వెళ్ళాలి, మంచి జరుగుతున్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళాలి. ఈ అగ్రెసివ్నెస్లో చాలా హర్డల్స్ వస్తాయి, అవన్నీ ఎదుర్కొని వెళ్తున్నాం. మనం వెళ్తేనే ఇప్పుడు ఎవరొకరు ముందుంటే మన వెనకాల చాలామంది డాక్టర్స్ వస్తారు, ప్రజలకు మంచి జరుగుతుంది, పేషెంట్స్కి మంచి జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు కూడాను ఒక కొత్త స్టార్ట్ చేసినప్పుడు హికప్స్ ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనము తప్పకుండా క్రాస్ చేయాలి. తప్పకుండా మనకే సక్సెస్ వస్తుంది. ఎన్నో మీరు అన్నారు కదా చాలా క్లినిక్స్ వచ్చాయని, చాలా క్లినిక్స్ వచ్చాయంటే అర్థం ఏంటి, సక్సెస్ ఉంది ఈ ట్రీట్మెంట్లో, ఈ ట్రీట్మెంట్ దమ్ము ఉంది ఉందనే అందరు స్టార్ట్ చేసి, అంతే కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా పని చేయకపోతే ఇప్పుడు మన హైదరాబాద్లోనే దగ్గర దగ్గర 600-700 మంది ఆర్థోపెడిషియన్స్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తారండి? అలా కావచ్చు, లేదనంటే ఈపియాన్లో ఉన్న సుధీర్ గారి దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వెళ్తున్నారు. సో ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం కూడా పెడదామని. అంతే కదా, ఎందుకు వెళ్తున్నారు, సక్సెస్ అవుతుంది కాబట్టి వస్తున్నారు పేషెంట్స్. సరే మనం కూడా కొంతమంది పేషెంట్లు తీసుకుందాం. మనం ఇప్పుడు ఎందుకు ఆర్థోపెడిషియన్స్ స్టార్ట్ చేశారు తెలుసా? ఆల్ ఓవర్ దిస్ 4 స్టేట్స్ వాళ్ళు వెళ్ళి పేషెంట్లు అడుగుతున్నారు, సార్ సర్జరీ మీరు చేస్తారు నాకు తెలుసు, ఇది చేస్తారా మీరు అంటే మేము కూడా చేస్తాం, ఎందుకు చేయము, ఎందుకు చేయకూడదు, సింపుల్ ట్రీట్మెంట్. సక్సెస్ రేట్ ఈపియాన్కి ఎలా ఎక్కువ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఎందుకు ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు కదా, అరే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా చేయాలి, ఈపియాన్లో ఏం చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాము. నాకు ఫోన్లు చేస్తుంటారు, మా స్టూడెంట్స్ని అడుగుతుంటారు, పేషెంట్ల ద్వారా కనుక్కుంటుంటారు, ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళని అడుగుతుంటారు ఏం చేస్తుంటారు, కొత్తది కాబట్టి. అంటే అది ఒక గుడ్ సైన్, అది ఒక మంచి పరిణామం. ఎందుకు ఫైనల్గా ఏంటంటే ఎవరైతే క్రానిక్ పెయిన్తో ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ లేకుండా
ఇంత సింపుల్ ట్రీట్మెంట్తోనే బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఆప్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో షోల్డర్ పెయిన్స్ అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని పిఆర్పితో ఎలా నయం చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.